ఢిల్లీలో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల సాధన సభ విఫలమవుతుందని తెలిసే రాహుల్ గాంధీ హాజరు కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆక్షేపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన రాబోయే రోజుల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి కోరిక ఎప్పటికీ తీరదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నెరవేర్చలేక కాంగ్రెస్ పార్టీ పక్కవారిపై నెట్టివేయడాన్ని విమర్శించారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదన్న ఆరోపణల్ని రామచంద్రరావు తోసిపుచ్చారు. అది బీసీ బిల్ కాదు, అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్ కాదు. రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం అంతా కూడా అక్కడ డ్రామా చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలిసిపోయింది సినిమా ఫ్లాప్ అవుతుందని, అందుకే నిన్న మీటింగ్ రాలే. ఆయన సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. మరి పైగా మన ముఖ్యమంత్రి గారు అంటారు రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే ఈ మీరు రిజర్వేషన్ తీసుకోదాం అంటే అప్పటి వరకు మనం ఆగాలి. రిజర్వేషన్ కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేదే లేదు అని స్పష్టంగా వారు చెప్పారు.